హాయ్ గైస్, ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ May 24 ఎగ్జామ్ ఎవరు రాస్తున్నారో వాళ్ళకి. సార్ మీరు ఎందుకు సార్ పర్ఫెక్ట్గా ఈ జూన్ అటెంప్ట్స్ మీద పడుతున్నారంటే వి డన్ ఫర్ ద మేటకి మనం ఏం చేయగలమో అది చేసాం సార్ మే అటెంప్ట్కి. కానీ వీఆర్ ట్రై టు బ్రింగ్ ద మోర్ స్టూడెంట్స్ ఇన్ ద ఫేస్ టు ఫేస్ మేనర్ ఫ్రమ్ ద June 1st ఆన్వర్డ్. సిఏ ఫైనల్ ఫేస్ టు ఫేస్ జరగబోతుంది సార్. ఫేస్ టు ఫేస్ కోచింగ్ అనేది జరగబోతుంది ఎక్కడ అంటే ఇన్ అవర్ హైదరాబాద్, మన హైదరాబాద్లోనే జరగబోతుంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో జరగబోతుంది కోచింగ్. ఓకేనా, ఎస్ఆర్ నగర్లో జరగబోతుంది. ఓకేనా సార్, ఎస్ఆర్ నగర్లో జరగబోతుంది సార్. దిస్ బ్యాచ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ బ్యాచెస్ సార్. మీ బ్యాచ్ గురించి పదే సార్లు చెప్పాం. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద సూపర్ 50 ఆల్మోస్ట్ ఇందులో 5-6 అడ్మిషన్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. ఇంకా మాకుందే 40-45 మెంబర్స్ రావాలి. బట్ వాట్ ఈస్ ద హ్యాపెన్ టు దిస్ బ్యాచ్ అంటే సార్, దిస్ బ్యాచ్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అంటే మార్నింగ్ కోచింగ్ సార్. ఎక్కడ చెప్తారు సార్ ఇలా మార్నింగ్ కోచింగ్? ఆ కోచింగ్ మీద మీకు మెంటర్షిప్ ఎలా చదవాలని ఆఫ్టర్నూన్, ఎలా చదవాలని. దెన్ వీక్లీ ఎగ్జామ్స్ సార్. దిస్ గ్లిమ్స్ గివ్స్ ఫైవ్ టైమ్ మినిమం 4 times రివిజన్ అవుతుంది సార్. నేను ఒకటే చెప్తున్నాను సార్, మీరు నిజంగా బోత్ గ్రూప్స్ రాస్తున్నారు, గ్రూప్ 1 రాస్తున్నారు, గ్రూప్ 2 రాస్తున్నారు, క్లియర్ చేయాలి, మీకు నిజమైన ఇంటెన్షన్ ఉంది, నాకు ఫేస్ టు ఫేస్ క్లాసెస్ కావాలి అని అనుకుంటే ద ఓన్లీ వన్ ఆప్షన్ ఈజ్ ద చాప్టర్స్ అకాడమీ నవీన్ హైదరాబాద్. వీఆర్ రియల్లీ ట్రై టు బ్రింగ్ ద సిఏ ఫైనల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఫేస్ టు ఫేస్. ఎక్కడైనా ఉన్నాయా నాకు చూపించండి. ఫేస్ టు ఫేస్ సిఏ ఫైనల్కి హైదరాబాద్లో ఎక్కడైనా ఫేస్ టు ఫేస్ ఉన్నాయా? వీఆర్ ట్రై టు బ్రింగ్ ఇట్ సార్. వీ ట్రై టు బ్రింగ్ ఇట్ దట్ ఫేస్ టు ఫేస్ కోచింగ్. ఓకేనా సార్. వాట్ ఈస్ ద ఫీజ్ సార్? సార్ ఈ బ్యాచ్లో మీకు కవర్ అయ్యేది ఏంటంటే, ఈ ఫీజులో మీకు కవర్ అయ్యేది చాలా విషయాలు కవర్ అవుతాయి సార్. ఫేస్ టు ఫేస్ సిఏ ఫైనల్ కోచింగ్, స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్, ఫైనలీ లాస్ట్ థింగ్ ఈజ్ ద మెంటర్షిప్ కవర్ అవుతుంది. ఓకేనా. సో ఇవన్నీ మీకు ఈ బ్యాచ్లో కవర్ అవుతాయి సార్. కవర్ అవడం జరుగుతుంది. ఫేస్ టు ఫేస్ అండ్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అండ్ మెంటర్షిప్ సార్. ఎవ్రీథింగ్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ బ్యాచ్ సార్. సార్ ఫీజు వచ్చేసరికి ఇట్స్ నాట్ మోర్ దాన్ సార్, ఇట్ ఈస్ సార్ మీరు అందరూ ఎక్కువ అనుకుంటున్నారు ఫీజు. సార్ ఫీజు ఈజ్ అండ్ ట్రై టు బ్రింగ్ ఇట్ 50,000 సార్. ఇది చూడటానికి ఒకేసారి ఎక్కువగా కనిపించవచ్చు కానీ చాలా సింపుల్ సార్. ప్రతి ఏ సబ్జెక్ట్ అని మీరు బయటికి వెళ్ళి తీసుకుంటారు, ఒక ఈవో బ్యాచ్ కానీ, ఒక ఎగ్జామ్ ఓరియంటెడ్ కానీ, ఒక రెగ్యులర్ కానీ, మినిమం 8,000 to 10,000కి ఏ సబ్జెక్ట్ తక్కువ లేదు సార్. 8,000 to 10,000 మనకున్నాయి 6 సబ్జెక్ట్స్. ఓన్లీ కోచింగ్కే నీకు 60,000 అవుతుంది సార్. నీకు ఓన్లీ కోచింగ్కే 60,000 అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, దీన్ని ఎప్పుడు చదువుతావు, ఎప్పుడు రివైజ్ చేస్తావు, నీకు వాట్ ఈస్ యువర్ ప్లాన్? దెర్ ఈస్ నో ప్లాన్ నా. బట్ ఇన్ 50,000 వీఆర్ కవర్ అవర్ కోచింగ్, అవర్ ఎగ్జామ్స్, అండ్ స్టడీ అవర్స్, ఫేస్ టు ఫేస్ స్టడీ అవర్స్ సార్. ఇవన్నీ కవర్ అవుతాయి కదా ఇందులో, నీకు అన్నీ కవర్ అవుతాయి కదా. అండ్ ఫ్యాకల్టీస్ ఏమన్నా చిన్న టాప్ ఫ్యాకల్టీ సార్. సార్ ఈ శ్రీనివాస్ సార్ ఫర్ ఏఎఫ్ఆర్ ఏఎఫ్ఎం, ఈ శ్రీనివాస్ సార్. ఎఫ్ఆర్ అండ్ ఏఎఫ్ఎం ఈ శ్రీనివాస్ సార్. సార్ వీఆర్ పుట్టిన టార్గెట్ ఫస్ట్ 75 అనుకున్నాం, బట్ 75 కూడా మనం పాస్ చేపిస్తామా లేదని లేదు. ఇట్ జస్ట్ ఓల్డ్ సార్. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఈ అటెంప్ట్కి సూపర్ 50 అని మేము పేరు పెట్టాం సార్. బట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది బ్యాచ్ వీఆర్ ట్రైన్ టు రిడ్యూస్ ఫ్రమ్ 75 అనేది మేము. ఎందుకంటే సార్ ఈ క్రమంలో మాకు సిఎంఏ ఫైనల్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సిఎంఏ ఫైనల్లో దే షో ద లవ్ అబౌట్ అవర్ అకాడమీ, దే షో ద లవ్ అబౌట్ అవర్ కోచింగ్, అవర్ టీచింగ్, ఎవ్రీథింగ్ వాళ్ళు యూజ్. సో ఈ బ్యాచ్ మేము సిఎంఏ ఫైనల్కి కూడా ఎక్స్టెండ్ చేయాలనుకున్నాం కాబట్టి అవర్ బ్యాచ్ స్ట్రెంత్ ఇస్ సార్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్స్ మ్యాక్స్ 30 సార్. 30 ఓన్లీ సార్. దిస్ ఈజ్ ద సీట్ సార్. 30 మ్యాక్సిమం. ఇంకా ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే 35 వరకు తీసుకెళ్తాం సార్. సార్ ఎందుకు సార్ మీరు 30 పెట్టుకున్నారంటే ఇట్స్ ఇంటెన్సివ్ కేర్ సార్. ట్రై టు టేక్ ద కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ప్రతి
ఆ 30 మెంబర్స్తో నేనే మాట్లాడతాను. ఐఎమ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ టు టాక్ ఆఫ్ ది 30 మెంబర్స్. మీ అండ్ మై మెంటర్స్ ఆర్ గోయింగ్ టు బి టాక్ ది 30 మెంబర్స్. సార్ దిస్ టైమ్ ఆన్వర్డ్స్ అండ్ ఇంత ముందులాగా చార్టర్స్ అకాడమీలో 100 మంది ఉండటం జరగదు సార్. వీఆర్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఓన్లీ 30 సార్. 30 ఇంకా మాక్సిమం ఎక్స్టెండ్ అయితే 35 సార్. సార్ ఈజ్ మై ఫేర్ థింగ్ నేను చెప్తున్నాను సార్. ఎన్ని అడ్మిషన్స్ అయ్యాయి మీకు అందరూ అడుగుతున్నారు, ఎన్ని అడ్మిషన్స్ అయ్యాయి అసలు అవుతున్నాయి సార్? ఆల్రెడీ 5 అడ్మిషన్స్ సార్ ఫీల్డ్ సార్. 5 అడ్మిషన్స్ సార్ నిజంగా జరిగాయి సార్. అది తప్పంగా సార్ నేను 15 అని కూడా చెప్పవచ్చు అడ్మిషన్. కానీ టు బి ఫ్రాంక్ 5 అడ్మిషన్స్ అయిపోయాయి సార్. 5 అడ్మిషన్స్ అయిపోయాయి. సో ఇంకా నాకు కావాల్సింది 25 అడ్మిషన్స్ సార్. ఈ బ్యాచ్కి నాకు కావాల్సింది 25 అడ్మిషన్స్, మ్యాక్సిమం 25 అడ్మిషన్స్. ఓకేనా? 25 అడ్మిషన్స్ సార్ నాకు ఈ బ్యాచ్కి కావాల్సింది 30 సార్. ఈ 30 కూడా మేము వీఆర్ ప్లానింగ్ ఫర్ ద బోత్ గ్రూప్స్ వాళ్ళు వస్తే మాకు బెటర్గా ఉంటుంది. బోత్ గ్రూప్స్ వాళ్ళు సార్, బోత్ గ్రూప్స్ వాళ్ళు వస్తే మాకు బెటర్గా ఉంటుంది. బోత్ గ్రూప్స్ వాళ్ళు వస్తే మేము ఖచ్చితంగా వాళ్ళని క్లియర్ చేయగలుగుతాం. బోత్ గ్రూప్స్ వాళ్ళు వస్తే ఓకేనా? బోత్ గ్రూప్స్ వాళ్ళు వస్తే బెటర్గా ఉంటుంది. ఓకేనా? సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ 25 అడ్మిషన్స్ సార్. ఓకే, జూన్ 1కి బ్యాచ్ ఉంటుంది సార్. అసలు మీరు ఏమీ ఆలోచించకండి సార్. జూన్ 1కి బ్యాచ్ ఉంటుంది. ఒక్కళ్ళే అన్ని కోచింగ్ చెప్పేది లేదు సార్. అసలు డిఫరెంట్ టీమ్ సార్. మా దగ్గర ప్రతిదీ డిఫరెంట్ టీమ్ సార్. సార్ ఫ్యాకల్టీ సార్, we have 3 different teams sir. Faculties and mentors and paper setters. Sir, this faculty is only doing the paper setting. This is the both one. These faculties are doing the paper setting. Okay na? Faculties మన దగ్గర paper set చేస్తారు. దట్ ఎప్పటి నుంచి వస్తున్నాను అది. Faculties only doing the paper setting. The mentors are the separate persons. There are the 2 mentors. We have 3 mentors sir. We have 3, including me, have 3 mentors. Okay. Every 10 persons, every 10 members ఒక mentor sir. Every 10 members ఒక mentor. Every 10 members కి 1 mentor. Every 10 members కి 1 mentor, 1 qualified mentor. Okay na? Every 10 members 1 qualified mentor sir. అండ్ వీళ్ళకి డైలీ టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. డైలీ టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఈచ్ అండ్ ఎవ్రీ అవర్ డైలీ టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. అండ్ ఆ మెంటర్షిప్లో వాళ్ళకి క్వశ్చనింగ్ జరుగుతుంది సార్. మీరు చదివిన కాన్సెప్ట్ మీద కాన్సెప్చువల్ టెస్టింగ్ జరుగుతుంది సార్. మెంటర్షిప్లో కాన్సెప్చువల్ టెస్టింగ్ జరుగుతుంది సార్. అండ్ పేపర్ ఎవాల్యుయేషన్ వన్స్ ఎగ్జామ్ రాశాక పేపర్ ఎవాల్యుయేషన్ బై ద క్వాలిఫైడ్ సిఎస్. ఎవాల్యుయేషన్ డన్ బై ద క్వాలిఫైడ్ సిఎస్ ఓన్లీ సార్. అండ్ వన్స్ మీ పేపర్ ఎవాల్యుయేషన్ ఇచ్చాక అండ్ మళ్ళీ మెంటర్స్ మీకు చెప్తారు సార్. ఇంకా మీ మెంటర్స్ మీతో మాట్లాడి ప్రతి పాయింట్ని టచ్ చేసి ఎలా రాయాలి, హౌ టు రైట్ ద ఎగ్జామ్ అనేది కూడా మీకు టీచ్ చేయడం జరుగుతుంది. హౌ టు రైట్ ద ఎగ్జామ్ అనేది కూడా మీకు టీచ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ అ థింగ్ సార్. వీ హ్యావ్. ఓకేనా? దిస్ అ థింగ్ సార్. ఫ్యాకల్టీ అండ్ మెంటర్స్ అండ్ పేపర్ సెట్, దట్ ద 3 different teams సార్. వీ హ్యావ్ 3 different teams సార్. దిస్ నాట్ ఇది కలపడం జరగదు సార్. ఫ్యాకల్టీస్ మీకు ఏం చేస్తారంటే క్లాస్ చెప్పేటప్పుడే మీకు గైడ్ చేయడం జరుగుతుంది. ఎలా రాయాలి, ఏం చేయాలి, ఏం నెక్స్ట్ అదేనా. మార్నింగ్ 6 hours కోచింగ్ సార్. ఈవినింగ్ 6 hours అనేది మీ స్టడీ అవర్స్ సార్. యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. వి రియల్లీ ఎన్హాన్స్ యువర్ మార్క్స్ సార్. పాస్ గ్యారెంటీ సార్. ఇఫ్ రియల్లీ ఫెయిల్, ఈ 30లో కూడా ఫెయిల్ అయ్యారు సార్, వీఆర్ గోయింగ్ టు రిఫండ్ అవర్ 30% ఆఫ్ ది ఫీజు మీరు రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ 30% ఆఫ్ ది ఫీజు మీరు రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. దట్స్ హావ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ అండ్ మై టీమ్. యూ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఆన్ మీ అండ్ మై టీమ్ బికాస్ terms and conditions is there sir, always for the refund. Okay na? Thank you very much guys. Please contact the below number 6300724482. సార్ ఇంకొక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి సార్, కోచింగ్ అంతా తెలుగులో జరుగుతుంది సార్. ఎక్సెప్ట్ FRAFM తప్ప కోచింగ్ అంతా తెలుగులో జరుగుతుంది సార్. మీరు DT చూసారు కదా సార్, ట్రైలర్ కోచింగ్ అంతా తెలుగులో జరుగుతుంది. FRAFM మాత్రమే కంప్లీట్ ఇంగ్లీష్లో జరుగుతుంది. దిస్ ద చార్టర్స్ అకాడమీ ఫర్ ద తెలుగు స్టూడెంట్స్. రీనేమ్ అవర్ ఎంటైర్ అకాడమీ చార్టర్స్ అకాడమీ ఫర్ తెలుగు స్టూడెంట్స్. ఇట్ ఇస్ అకాడమీ బేస్ ఫర్ ద తెలుగు స్టూడెంట్స్ ఫర్ ఎస్పెషల్లీ CA ఫైనల్ సార్. ఏవైనా CMA ఫైనల్ మీ ఇంగ్లీష్లోకి వెళ్తాం కానీ ఫర్ ద CA ఫైనల్ సార్. ఎందుకంటే మీ ఇంతకుముందు కంప్లీట్గా 80 members CA ఫైనల్ వెళ్తాం అనుకున్నాను. ఇట్స్ నాట్ CMA ఫైనల్లో కూడా మనకి మంచి స్కోప్ ఉంది. సో వీఆర్ రిస్ట్రిక్టెడ్ టు 30 to 35 సార్. ఓకే, ప్లీజ్ హరీ అప్ టు రిజిస్టర్ సార్. మీరు అడ్వాన్సులు పే చేసుకుని మీ ఫీజులు కట్టుకుంటే ఇట్స్ బెటర్ టు టేక్ యువర్ అడ్మిషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సార్. నిజంగా ఎవరైనా అటెంప్ట్ వదిలేసిన వాళ్ళు ఉన్నా టేక్ అడ్మిషన్, జాయిన్ ఇన్ ద June 1st. నెక్స్ట్ డిసెంబర్ మీదే. దట్స్ డిసెంబర్ ఈస్ లాస్ట్ డిసెంబర్ ఇట్స్ యువర్. నెక్స్ట్ డిసెంబర్ ఇట్స్ యువర్. కొడుతున్నాం, మన ఎగ్జామ్ రాస్తున్నాం. 6 subjects సార్, ఆల్మోస్ట్ 6 subjects టీచర్. సెల్ఫ్ పేస్డ్ మాడ్యూల్ కూడా మీకు మేము
స్కెడ్యూల్స్ ఇవ్వడం జరుగుతుంది, సెల్ఫ్ బేస్డ్ మాడ్యూల్ కూడా ఎలా చదవాలో చెప్పడం జరుగుతుంది, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పడం జరుగుతుంది సార్. సార్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎవరో చెప్పారు ఓమో ఇప్పుడే నేను వచ్చాను కదా, నేను ప్రతి సబ్జెక్ట్ కోచింగ్ తీసుకొని మార్నింగ్ సార్ వీఆర్ ఎక్స్పీరియన్స్డ్ సార్, అవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఇక్కడ కూర్చున్నాం. నమ్మండి మమ్మల్ని, ప్లీజ్ ట్రస్ట్ మీ, మమ్మల్ని నమ్మండి. ఒకటే పాయింట్ సార్, మా పాయింట్ ఏంటంటే మేము ఇక్కడ అందరూ ప్రతి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట, అబ్బా ఇప్పుడు వెళ్ళాలి నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ కోచింగ్ తీసుకోవాలి. సార్ ఫైనల్గా నీకు గుర్తుండేది రివిజన్ క్లాస్లో ఏం జరిగిందో అదే, ఓకేనా? నువ్వు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా నీకు గుర్తుండేది ఏంటంటే నువ్వు రివిజన్ ఎగ్జామ్స్లో ఏం చదివావు అదే, రివిజన్ ఎగ్జామ్స్లో ఏం చదివావు అదే గుర్తుంటుంది రివిజన్ క్లాసెస్లో. యూ డోంట్ సార్ నిజంగానే ఓన్లీ టేకింగ్ రివిజన్ ఎగ్జామ్స్ ఈజ్ ద మిస్టేక్. బయట కూర్చొని రివిజన్ ఎగ్జామ్స్, బట్ మా ఇన్స్టిట్యూట్లో ఈ రోజు వరకు కూడా రివిజన్ ఎగ్జామ్ రాశారు సార్, మా పిల్లలు రాశారు. చాలా మంది అంటారు మిమ్మల్ని ఏం హరియప్ చేయించాం. ఇట్ ఈస్ అ పర్సనలైజ్డ్ మెంటర్షిప్, ఇట్ ఈస్ అ పర్సనలైజ్డ్ మెంటర్షిప్, ఇట్ ఈస్ అ పర్సనలైజ్డ్ మెంటర్షిప్. యూ హావ్ టు ట్రై టు గివ్ దట్ బేస్డ్ ఆన్ యువర్ ఎబిలిటీ ప్రకారమే మన మెంటర్షిప్ అనేది జరుగుతుంది సార్. క్లాసెస్ జరుగుతూ వెళ్తాయి, బట్ ఎగ్జామ్స్ అనేది ఎవరి ఇండివిజువల్ వాళ్ళకి జరుగుతుంది, వాళ్ళ పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ప్రకారం జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ పార్షియల్లీ కస్టమైజ్ సార్, ఆల్వేస్ పార్షియల్లీ కస్టమైజ్. సార్ నేను రాకపోతే ఏంటి సార్, బ్యాకప్ ఇవ్వడం జరుగుతుంది సార్, మీకు బ్యాకప్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా సార్? ఆన్లైన్ వాళ్ళకి కూడా అవైలబుల్ ఉందా సార్? యాజ్ ఆఫ్ నౌ మీ ఆన్లైన్ ఎక్కువ ఎంకరేజ్ చేయం. ఇఫ్ 1 or 2 అడ్మిషన్స్ వస్తే గివెన్ ద లింక్ ఇస్తాం, ఆ లింక్తో మీరు ప్రొవైడ్ చేస్తాం. బట్ అవర్ ఇంటెన్షన్ ఈస్ ట్రై టు బ్రింగ్ ద మోర్ స్టూడెంట్స్ ఫర్ ద ఫేస్ టు ఫేస్. యూ రియల్లీ డోంట్ నో ద హౌ మచ్ ఆఫ్ కాస్ట్ యూఆర్ ఇంకా ఫర్ ద ఫేస్ టు ఫేస్, హౌ మచ్ ఆఫ్ బెనిఫిట్ యూఆర్ గెటింగ్ ద ఫేస్ టు ఫేస్ అనేది మీకు తెలియదు. ఎందుకు ఒక ఫ్యాకల్టీ ఫేస్ టు ఫేస్ అడుగుతున్నారు, ఓకేనా సార్? ఈ 30లో మీరు ఉండాలనుకుంటే ఎందుకంటే నెంబర్ పెరుగుతున్న కొద్ది నేను ఎక్కడైనా ఇబ్బంది పడతామని వీఆర్ ప్లానింగ్ ఫర్ ఓన్లీ సూపర్ 30, ఓకేనా? June 1st బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, సార్. మేక్ ఇట్ సార్. June 1st బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్. June 1st బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వెరీ రీజనబుల్ ఫీజ్ సార్. ఫీజులకు కూడా మీరు భయపడిపోతుంది, మేము ఏం చేయలేం సార్. రీజనబుల్ ఫీజ్ ఇట్స్ నాట్ మచ్ ఆఫ్ హయ్యర్ దెన్ ఫీజ్ సార్. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే మా సీనియర్స్ ఉన్నారో మీ జూనియర్స్కి షేర్ చేయండి. మీరు పడ్డ బాధ వాళ్ళని పడకుండా చేయకండి. డోంట్ టేక్ ద నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తీసుకోకండి సార్, ఎక్కువ తీసుకోకండి. బయట కెరియర్లు మీరు అనుకుంటారు ఈ అటెంప్ట్ కాబట్టి ఇంకొక అటెంప్ట్ సార్, బయట వన్స్ అటెంప్ట్స్ పడుతున్న కొద్దీ మీ కెరీర్ ఆపర్చునిటీస్ కూడా అంతే తగ్గిపోతాయి. దిస్ ఇస్ ఫైన్ సార్, దట్ ఈస్ ద ఫైన్. చాలా మంది చెప్తారు సర్టిఫికేట్ ఈస్ గివెన్ ద వాల్యూ, అదంతా టైం వేస్ట్. కెరీర్ ఆపర్చునిటీ తగ్గిపోతుంది సార్. అటెంప్ట్కి మీ కెరీర్ ఆపర్చునిటీ అనేది తగ్గిపోతూ ఉంటాయి. మేక్ ఇట్ సెన్స్. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ రిజిస్టర్ యప్, ఓకేనా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి సార్. గెట్ యువర్ అడ్మిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.